అందరికీ నమస్కారం అండి. నేను ఈ కోటి తలంబ్రాలు ఒలుస్తూ మీకు విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. నిన్న జరిగింది కదండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనటువంటి అమ్మ మాట ఛానలు, అదే వారి అమ్మాయి సంధ్య గారు కూడా మామిడి మీ టాక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారిద్దరికీ కూడా హైదరాబాద్ వారు ఎంతో ఘనంగా సన్మానించడం జరిగింది. అయితే ఈ విషయం గురించి మీతో ఒక చిన్న మాట మాట్లాడాలండి. ఎందుకంటే నేను అమ్మ మాట ఆవిడ వీడియోస్ కోసం అలా చేస్తుంది కాబోలు అనుకునేదానండి. అయితే ఒకసారి మేము మావిళ్ళమ్మ తల్లి గుళ్ళో సంబరాలు జరుగుతుంటే మేము వెళ్ళామన్నమాట. అక్కడ మాకు ప్రోగ్రాం వచ్చింది, శివగానామృతం ప్రోగ్రాం ఉంటే అప్పుడే ఆవిడ గుడికి వచ్చారన్నమాట, ప్రదక్షిణ చేస్తున్నారు. ఆవిడని కలిసి అడిగాము, మేము మీ ఇంటికి రావచ్చండి, మీ ఇల్లు ఎక్కడ ఏంటంటే అడ్రస్ చెప్పారు. ఆ అడ్రస్ చెప్తే ఆవిడ అప్పుడే వైజాగ్ నుంచి వచ్చారంట. వచ్చి ఫ్రెష్ అయ్యి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాల్లో. అయితే మరి లేట్ అవుతుందండి, పర్వాలేదంటే పర్వాలేదమ్మా, ఎంత లేట్ అయినా పర్వాలేదు రండి అని చెప్పేసి ఎంతో చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు. మాకు ఆ ప్రోగ్రాం అయ్యేసరికి 10:30 అయిపోయిందండి నైటు. అయినా సరే వారింటికి మేము వెళ్ళాము కలవాలని. వెళ్తే మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట వాళ్ళందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తానన్నారు, వస్తారని చెప్పేసి చూస్తూ ఉంటే వెళ్ళామండి. ఎంతో చక్కగా, ఎంతో మర్యాదగా, ఎంతో తెలిసిన ఆవిడకిలాగా మాకు ఆహ్వానం పలికి మాకు చక్కగా అతిథి మర్యాదలన్నీ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. చేసుకుని ఆవిడ ఏవో ఫ్రూట్స్ ఇచ్చారు తినడానికి. ఏదో టిఫిన్ చేయమంటే లేదండి మేము ఇప్పుడే చేసి వస్తున్నాము అని చెప్పేసి అన్నాము. అయితే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే నిజంగా నేను అప్పుడు అనుకున్నామాట, ఏమనుకున్నానంటే ఆవిడ వీడియోస్ కోసం ఇలా చేస్తున్నారు గబ్బులు అనుకున్నానండి. ఆవిడ నిజంగా చూశాక అమ్మో ఎంత ఓర్పు, అసలు మనిషి అంటే ఇలా ఉండాలి అని అనుకున్నాను. అప్పుడే ఎంతో టైర్ అయిపోయి ఉంటారు కదండి, వైజాగ్ నుంచి వచ్చారంట, ఎంతో టైర్ అయిపోయి ఉంటారు. అదే మనమైతే ఏం చేస్తాము, బాగా అలసిపోయామండి అని చెప్తాము. అలా కాకుండా రమ్మని ఆవిడ మాకు మంచినీళ్ళు ఇచ్చారండి. మంచినీళ్ళు చాలా బాగున్నాయమ్మా అని అంటే తీర్థం పొడేసానమ్మా అని చెప్పేసి రాగి బిందెలో నీళ్ళు ఇచ్చి తీర్థం పొడి ఎలా చేయాలో చెప్పారండి. అప్పటికే వీడియో పెట్టాను చూడమని చెప్పారు. జాజికాయ, లవంగాయలు, ఇంకా యాలకులు, పచ్చకర్పూరం, విద్యాపత్రి వీటన్నిటితో కూడా చేశారంట. ఆవిడ చెప్పారు విధానం, చేసుకోండి చాలా మంచిదని చెప్పారండి. అప్పటి నుంచి మేము కూడా మా ఇంట్లో తీర్థం పొడి వాడతాము. నా చేతిలో ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్ ఆవిడ మా వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు గుర్తుగా మాకు ఆ ప్లేట్ని వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారండి. ఆ ప్లేటు గిఫ్ట్గా, చిన్న గిఫ్ట్ ఆవిడ ఇచ్చినటువంటి, ఎంతో ఆత్మీయతతో ఇచ్చినటువంటి గిఫ్ట్ నేను చాలా భద్రంగా దాచుకున్నాను. దేవుడి దగ్గర పెట్టుకుని ఏదో ఒకటి దేవుడికి పూజలో వాడుకుంటున్నాను అనమాట. అంత మంచి వ్యక్తిత్వం గలవాడండి. మామూలుగా మనం అనుకుంటాం కదా, అమ్మో ఇప్పుడే ఊరి నుంచి వచ్చాము, టైర్ అయిపోయాము, ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, ఊరి నుంచి వచ్చాం కదా అని చెప్పేసి మరొకసారి కలవచ్చులండి అని చెప్పి అలా చెప్తాము. ఆవిడ అలా లేదండి, అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే రండి తప్పకుండా ఏ టైం అయినా పర్వాలేదని చెప్పారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఫోటోలు దిగండి, అక్కడ ఫోటోలు దిగండి, వీడియోస్ తీసుకోండి, ఇదిగో లక్ష్మీ తల్లి దగ్గర ఫోటో తీసుకోండి, మాకు లక్ష్మీ తల్లి ఎవరో పంపించారు, యాలకుల మాల పంపిస్తానన్నారు, అవి ఇవని ఎంత బాగా మమ్మల్ని ఆదరించారంటే నేను ఆశ్చర్యపోయానండి. అసలు చాలా బాగా ఆవిడకి సన్మానించడం అనేది నిజంగా ఆవిడకి ఇచ్చేటువంటి చాలా చిన్న మర్యాదేనేనండి.